ఆపరేషన్ కొల్లేరుకు మరోసారి రంగం సిద్ధమైంది. సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడంతో యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. మరి కొల్లేరులో ఆక్రమణలు ఎంత మేరున్నాయి? తొలగింపు ప్రక్రియ ఎప్పట్లోగా పూర్తి కావాలి? అదే జరిగితే బాధితుల గోడు కూడా ప్రభుత్వం వింటుందా? ఆపరేషన్ కొల్లేరుకు మరోమారు రంగం సిద్ధమవుతోంది. కొల్లేరు ఆక్రమణలను 3 నెలల్లోగా తొలగించాలని సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. మత్స్యకారుల జీవనోపాధికి అవరోధాలు లేకుండా చూడబోతోంది. కొల్లేరు అంటేనే ఆక్రమణలు అన్నట్లుగా తయారైంది పరిస్థితి. వన్యప్రాణుల సంరక్షణకు, పర్యాటకానికి ఉపయోగపడాల్సిన కొల్లేరు సరస్సును వాణిజ్య కార్యకలాపాలకు వినియోగిస్తున్నారు. గతంలో ఓసారి ఆక్రమణలను తొలగించినా ఇప్పుడు మళ్లీ పూర్తి స్థాయిలో కొల్లేరును ఆక్రమించుకున్నారు. ఏపీలో ఒకప్పుడు స్వదేశీ విదేశీ పక్షులతో కళకళలాడిన కొల్లేరు సరస్సు ఆ తర్వాత దాని చుట్టుపక్కల ఉండే వ్యాపారుల దురాశతో ఆక్రమణలకు గురై మురికి కూపంగా మారిపోయింది. దీంతో కొల్లేరులోకి వెళ్లే వాగులు, వంకల నీరు ఎక్కడికక్కడ నిలిచిపోయి వరదలకు కూడా కారణమవుతోంది. దీంతో గతంలో సుప్రీంకోర్టు ఆదేశాలతో అప్పటి వైఎస్ ప్రభుత్వం కొల్లేరు ఆపరేషన్ పేరుతో భారీ ఎత్తున ఆక్రమణల్ని తొలగించింది. అప్పట్లో పెను సంచలనం రేపిన ఈ ఆపరేషన్ ను ఇప్పుడు మరోసారి చేపట్టబోతోంది. కొల్లేరు సరస్సు సరిహద్దుల వ్యవహారంపై ఎప్పటి నుంచో వివాదాలు నడుస్తున్నాయి. దీనిపై తాజాగా సుప్రీంకోర్టు విచారణ చేపట్టి ఏపీ ప్రభుత్వానికి పలు సూచనలు చేసింది. వాస్తవంగా చూస్తే 1998లో అప్పటి టీడీపీ సర్కార్ కొల్లేరు 5వ కాంటూరు వరకు పక్షుల అభయారణ్యంగా ప్రకటిస్తూ జీవో 120ను జారీ చేసింది. దాంతో 5వ కాంటూరు పరిధిలో ఉన్న 78,130 ఎకరాలలో ఎటువంటి ఆక్రమణలు గాని, నిర్మాణాలు గాని చేయకూడదని ఆ జీవోలో ప్రస్తావించారు. అప్పటికే కొల్లేరు దాదాపు 30,000 ఎకరాల మేర ఆక్రమణకు గురైంది. దాంతో 2006లో ఆ ఆక్రమణలను తొలగించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేయడంతో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని తొలగించింది. అయితే 2006 ఏప్రిల్ 10న సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు తక్కువ సమయంలోనే బేఖాతరయ్యాయి. ఉత్తర్వులను ఉల్లంఘిస్తున్న ప్రభుత్వ అధికారులపై కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకోవాలని కోరుతూ కాకినాడకు చెందిన మృత్యుంజయరావు గతేడాది సెప్టెంబర్ 1న పిటిషన్ దాఖలు చేశారు. అప్పటి సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ ను ప్రతివాదిగా చేరుస్తూ దాఖలు చేసిన పిటిషన్ పై విచారించిన జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మసీహ్, జస్టిస్ కె వినోద్ చంద్రన్లతో కూడిన ధర్మాసనం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. కొల్లేరు సరస్సులోని వన్యప్రాణి సంరక్షణ కేంద్రంలో ఉన్న చిన్న, పెద్ద చేపల చెరువులను నిర్దిష్ట గడువులో ధ్వంసం చేయాలని, 100 ఎకరాలకు పైబడి విస్తీర్ణంలో ఉన్న చెరువులను 15 రోజుల్లోపు, మిగిలిన చెరువులను 2006 మే 31 లోపు తొలగించాలని కేంద్ర సాధికార సంస్థ సిఈసి 2006 మార్చి 20న ఇచ్చిన నివేదికలో వెల్లడించింది. రాష్ట్ర ప్రభుత్వం అధికారులు ఆ నివేదికలోని అంశాలను తూచా తప్పకుండా అమలు చేయాలని, చేపల పెంపకంలో ఉపయోగించే ఎరువుల రవాణాను నిలిపివేయాలని, చేపల చెరువులను ధ్వంసం చేసే కార్యక్రమం 2006 ఏప్రిల్ 20 నుంచే మొదలు పెట్టాలని 2006 ఏప్రిల్ 10న సుప్రీంకోర్టు ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఆ ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయనందున కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకోవాలని మృత్యుంజయరావు పిటిషన్ దాఖలు చేశారు. అయితే ప్రభుత్వ వాదన మరోలా ఉంది. సుప్రీంకోర్టు జారీ చేసిన ఉత్తర్వులను అనుసరించి ఇప్పటి వరకు 5,000 ఎకరాలకు పైగా ఆక్రమణలు తొలగించినట్లు రాష్ట్ర ప్రభుత్వం తరపు న్యాయవాది దేవదత్ కామత్ ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల కారణంగా అక్కడికి వలస పక్షుల రాక పెరిగిందని, అదే సందర్భంలో స్థానికుల నుంచి తీవ్ర వ్యతిరేకత కూడా చూడాల్సి వస్తోందని కోర్టుకు వివరించారు. 3 నెలల్లో మొత్తం సరిహద్దులను నిర్ధారిస్తామని, అందుకు తమకు 8 వారాల సమయం ఇవ్వాలని కోరారు.
పిటిషనర్ తరఫున అమికస్ క్యూరీ పరమేశ్వర్ క్షేత్రస్థాయి పరిస్థితులను కోర్టుకు వివరించారు. ఈ మొత్తం వ్యవహారంలో అధికారుల కుమ్మక్కును కొట్టిపారేయలేమని వాదనల సందర్భంగా న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ వ్యాఖ్యానించారు. ఆక్రమణలు తొలగించినా అవి పునరావృతం కాకుండా చూసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి జస్టిస్ అగస్టిన్ సూచించారు. సుప్రీంకోర్టు ఉత్తర్వుల అమలుకు స్థానికుల నుంచి వ్యతిరేకత వస్తోందని, రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన విషయంలోనూ మెరిట్ ఉందని, అందుకే ఈ మేరకు ఉత్తర్వులు ఇస్తున్నట్లు జస్టిస్ బిఆర్ గవాయ్ స్పష్టం చేశారు. దీనిపై స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే చేపల చెరువులను తొలగిస్తే తమకు న్యాయం చేయాలని కొందరు కోరుతున్నారు. తమ పరిస్థితి కూడా అర్థం చేసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ 3 ప్రభుత్వాలు కూడా కూటమి ప్రభుత్వం మరి జయకేతనం ఎగరవేసింది. మీకే మొదటి నుంచి కూడా పార్టీకి బలపడుతూ ఉన్న ఈ కొల్లేరు ప్రాంతాన్ని మీరు దృష్టిలో పెట్టుకుని మా కొల్లేరు ప్రజలకు ఏదో ఒకటి కొంత భూమిని కేటాయించి మేము పక్షులను కాదంట్లా, పర్యావరణాన్ని కాదంట్లా, వాళ్ళకి ఎంత ఇవ్వాలి, ఈ ప్రజలకు ఎంత ఇవ్వాలి, మమ్మల్ని కూడా దృష్టిలో పెట్టుకుని 4 లక్షల జనాభా ఉన్నాం కాబట్టి 120 గ్రామాలు ఉన్నాయి కాబట్టి దయచేసి మమ్మల్ని కూడా దృష్టిలో పెట్టుకుని సుప్రీంకోర్టు కానీ, పర్యావరణవేత్తలు కానీ, సైంటిస్టులు కానీ, ప్రభుత్వం కానీ, నాయకులు కానీ, మీడియా వారు కానీ దయచేసి మా కొల్లేరు ప్రాంతానికి ఒక భిక్ష పెట్టమని మా సంఘ అధ్యక్షుడిగా మీ అందరికీ దండం పెట్టి చెప్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వాలను కానీ, కేంద్ర ప్రభుత్వాలను కానీ, సుప్రీంకోర్టును కానీ సందర్భంగా ఒకటే వేడుకుంటున్నాం. ఈ ప్రాంతంలో ఉన్న ప్రజల యొక్క జీవన స్థితిగతులను మెరుగుపరచాలి. పక్షులన్న మాకు ప్రాణమే, పర్యావరణం అన్న అభిమానమే. పవన్ కళ్యాణ్ గారు ఈ శాఖ ఏదైతే తీసుకున్నారో పర్యావరణ శాఖ, అటవీ శాఖని, దాన్ని అనుసరించి ఈ రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవాలి. ప్రజల యొక్క అభిష్టానికి అనుగుణంగా తీసుకుంటే అప్పుడు ప్రజల యొక్క జీవన స్థితిగతులు బాగుంటాయని చెప్పి సందర్భంగా వేడుకుంటున్నాం. కేసు తదుపరి విచారణను సుప్రీంకోర్టు మార్చి 19కి వాయిదా వేసింది. ఈలోపు అఫిడవిట్ రూపంలో రాష్ట్ర ప్రభుత్వం స్టేటస్ రిపోర్టు దాఖలు చేయాలి. ఈ క్రమంలో ఆపరేషన్ కొల్లేరు వేగవంతం కావాల్సి ఉంది. కొల్లేరు సరిహద్దును కూడా తేల్చాల్సి ఉంటుంది.